హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రార్థించి లేచి ప్రార్థించి దేవుణ్ణి స్తుతిస్తూ దినచర్య ప్రారంభిస్తున్నారా? రోజు అనుదిన ధ్యానం కోసం కనిపెడుతున్న వారందరిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మీరు ఒక్కొక్కసారి ఇతర దేశాల్లో ఉన్నవారైతే ఆ సమయానికి చూడలేకపోయినా మేము ఏదో సమయంలో ఖచ్చితంగా ప్రతిరోజు వాక్యం విని మా హృదయాల్లో భద్రపరుచుకుంటున్నామని మీరు తెలియచేస్తున్నటువంటి వాట్సాప్ మెసేజెస్ని బట్టి, కలిసినప్పుడు మీరు చెప్తున్న విషయాలను బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తున్నాను. ఎప్పుడు దేవుని వాక్యం వృధాగా ఆయన యొద్దకు తిరిగి రాదన్నట్టుగా ఎవరు వింటున్నారో, ఎందరు వింటున్నారో, ఏ మేలు పొందుతున్నారో, దీనివలన ఏ లాభ నష్టాలు చూసుకోకుండా దేవుడి పెట్టిన ఈ భారాన్ని కొనసాగిస్తూ ప్రతిరోజు ఈ రీతిగా వాక్యం మీద తీసుకొస్తున్నాను. ఈరోజు సందేశం వినటానికి మనం వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములు. మరోసారి ఈ ఉదయ కాలంలో మా స్థితిని మేము గ్రహించినట్లు నీ వాక్యము ద్వారా బయలుపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, కొంచెం ఆలోచించండి. ఎలా ఉన్నారు? ఉత్తపదంగా బాగున్నామంటాం కాదు, ఎవరి గురించి అయినా మీరు ఆలోచిస్తున్నారా ఎక్కువగా? సరే, మనం ప్రేమించిన వారిని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది కాకుండా కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వాళ్ళ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఎందుకు? వారు మనకి హాని చేశారేమో, అవమానపరిచారేమో, మనల్ని బాధ పెట్టారేమో, మన మీద తిరగబడ్డారేమో, మనకి మీద చెడుగు ప్రచురించారేమో, మనకు అపకారం చేశారేమో డైరెక్ట్గా కదా. అలాంటి వాళ్ళని నేను క్షమించలేను అంటుంటాం మనం కదండి. నమ్మక ద్రోహి, కృతజ్ఞతాహీనుడు అని ఇతరులకు భలే డిగ్రీలు ఇచ్చేస్తుంటాం మనం. సరే, వాళ్ళకేంటి, వాళ్ళు ఏమన్నా చేశారు, వాళ్ళు బాగానే ఉన్నారు, నువ్వే కదా బాధపడుతున్నావు. నిజంగానండి, మనం ఎవరన్నా క్షమించకపోతే అది వారికి పెద్ద నష్టం ఉందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మనకే అది నష్టం. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు నీ సహోదరుడికి నీ మీద ఏమైనా ఆయాసం ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడొచ్చి అప్పుడు నాకు బలర్పించు. నీకేమి లేకపోవచ్చు, నీకు నీ సహోదరుని మీద, అంటే సహోదరుడు అంటే నీ పొరుగువాడు కానీ, సహోదరుడు కానీ, స్నేహితుడు కానీ, ఈవెన్ ఆ విషయానికి వస్తే మన ఇంట్లో ఉన్న మన బిడ్డలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన భార్య కానీ, లేక భర్త కానీ, మన బంధువులు కానీ, ఎవరైనా సరే, ఎవరికైనా మన మీద వాళ్ళకి బాధ ఉంటే, ఆయాసం ఉంటే మనం వెళ్ళి వాళ్ళ దగ్గర క్షమాపణ అడగాలంట. అదెట్ట కుదురుద్ది అంటారు చాలామంది. అదే ప్రభు చెప్పిన హృదయ శుద్ధి. అంటే కొన్నిసార్లు we need to forgive them before they commit mistakes. అంటే అర్థమైందా? వాళ్ళు తప్పు చేయక ముందే మనం వారి తప్పులు క్షమించేస్తే ఇక వారి తప్పులు మనకు తప్పులుగా అనిపించవండి. అలాగే కదా మన ప్రభు క్షమిస్తున్నాడు. మనం అడగక ముందే మన తప్పులు ఆయన క్షమిస్తూనే ఉన్నాడండి. కాబట్టి మనం ఎప్పుడు ఆ క్షమాబుద్ధిని నేర్చుకోవాలి. అప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం. ఎవరి సంగతో వదిలేయండి. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే నీ మనసులో ఎవరి మీద ఎటువంటి ఆయాసం ఉండకూడదు, కోపం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఎవరో చేసిన అపకారాన్ని తలంచుకొని నువ్వు దిగులు పడను అక్కర్లేదు, నువ్వు రోషం తెచ్చుకొని తిరగబడను అక్కర్లేదు. యేసయ్యను చూడండి, చెంప మీద కొడితే ఆ చెంప వినిపించమన్నాడు. అంటే సహించుకో, ఓర్చుకో, నీ శత్రువుల్ని కూడా ప్రేమించన్నాడు. కష్టమే, చెప్పటం సులభం, కానీ అది అనుభవించటం, మనం చేయటం చాలా కష్టం. అందుకే బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు, తెలుసు కదండి, పాత నిబంధన యోసేపు. ఆ యోసేపుకి తన అన్నలు ఏం చేశారు చెప్పండి? చదివారా మీరు? బైబిల్ చదువుతారా? ఆ అన్నలు ఏం చేశారు చెప్పండి? చిన్న తమ్ముడు అండి ఆ ఇంట్లో, ముద్దు బిడ్డ వాళ్ళ తండ్రికి. ఏంటండి, వాళ్ళ తల్లికైతే ఏడ్చి ప్రార్థన చేసి పొందుకున్న సంతానం. సొంత సహోదరుడు
తల్లులు వేరు కానీ తండ్రి ఒక్కడే. అటువంటి సహోదరునికి ఏం చేశారు వాళ్ళు? వాళ్ళని ప్రేమించి వారి దగ్గరకు వస్తే, ఆహారం తీసుకొస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని కాళ్ళు చేతులు కట్టి గుంటలో పడేశాడు. అది చాలదన్నట్టుగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి పోయే వర్తకులకి అమ్మేశారు. బా, ఎంత భయంకరం! ఆ సమయంలో యోసేపు బతిమిలాడుకున్నాడంట, అన్నా ఇది మంచిది కాదన్నా, మీకు మంచిది కాదన్నా, నాకున్న బాధ కంటే దానివల్ల మీకు దేవుని కోపం శాపం వస్తుందేమో అని బతిమిలాడుకున్నాడు. దయాదాక్షణం లేకుండా 10 మంది కలిసి అమ్మేశారండి. ముద్దుల బిడ్డగా గారాభంగా పెరిగిన యోసేపు అమ్మ నాన్నల ఆప్యాయతతో, అన్నదమ్ముల ఆశీర్వాదాలతో ఆ ఐగుప్తుల్లో ఒంటరైపోయాడు. ఎంత యాతన పడ్డాడో, ఎలా బానిసగా పనిచేశాడో, ఎన్ని విధాలుగా శ్రమ పడ్డాడో, ఎన్ని అపనిందలు పడ్డాడో, ఎంతగా చివరికి చెరసాల్లో వేయబడ్డాడు అనేది మీరు ఆదికాండంలో చదవండి. 37 నుంచి చివరి వరకు ఆదికాండంలోని 50వ అధ్యాయం వరకు చదివేయింది యోసేపు గురించిన పూర్తి అవగాహన మీకు అర్థమవుతుంది. అలాంటి వారి మీద ఎంత కోపం ఉంటుందండి. అయితే నువ్వు మనుషులు వదిలిపెడతారు కానీ దేవుడు వదిలిపెట్టడు కదా. మనుషులు నీ కీడు చేయొచ్చు కానీ ఆ కీడును దేవుడు మేలు చేస్తాడు. అది నమ్మాడు యోసేపు. చూడండి ఒకసారి ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 50:28 అండి. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు, అనగా బహు ప్రజలను బతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు కానీ అది మేలుకే దేవుడు ఉద్దేశించడు. మనకి ఎవడు కీడు చేసినా మనం దేవుని ఎడల యథార్థంగా ఉంటే అది మనకు మేలుగా మారిపోతాయి. అవును, ఆయన ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరగను. మీరు నన్ను అమ్మేశారు, నన్ను బాధ పెట్టారు, నన్ను మర్చిపోయారు, నా గురించి తండ్రికి తప్పైన సమాచారం ఇచ్చారు. తండ్రి దృష్టిలో యోసేపు చచ్చిపోయినతో లెక్క. కానీ అంత కక్ష పెట్టుకోవాలి కదా, అంత కోపం పెట్టుకోవాలి కదా. అదే అన్నలు, అమ్మేసిన అన్నలు ఇంచుమించు ఎన్ని సంవత్సరాలండి? ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు కరువు ఉంది. అంతకు ముందు ఒక 10 సంవత్సరాలు, మేబీ 12 సంవత్సరాల తర్వాత ఒక బాలుడిగా వచ్చాడు అతను. కానీ ఇప్పుడు ఒక దేవుడు ఎలా మేలు చేశాడంటే, అక్కడి నుంచి చెరసాలలోకి వెళ్ళిన చెరసాలలో కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఒకేసారి ఆ ఫరో ద్వారా ఆ చెరసాలలో నుంచి ఐగుప్తు దేశానికి 2వ ముఖ్యమైన వ్యక్తిగా, ప్రధానిగా చేశాడండి. ఎంత ఉన్నతమైన ఓవర్ నైట్, రాత్రికి రాత్రి అతన్ని బయటికి రప్పించటం, కలభావాన్ని చెప్పటం. అది విన్నటువంటి రాజు ఆయన్ని ఐగుప్తు దేశం అంతటి మీద, చెప్పాలంటే ప్రపంచం అంతటిలో హీ వాజ్ ద టాప్ పర్సన్, సెకండ్ టాప్ పర్సన్ అదర్వైజ్ పోనీ 2వ ప్రాముఖ్యమైన, అంటే రాజు అన్నాడు నేను చెయ్యి కాలు ఊపుతారు కానీ అంత నీదని చెప్పేశాడంటే పవర్స్ కూర్చోరా. ఆ స్థాయిలోకి వచ్చిన తర్వాత ఆ అన్నలు చేసిన ద్రోహం గుర్తే లేదు ఆయనకి. 2 సంవత్సరాలు కరువుతో యాతనబడినటువంటి యాకోబు కుమారులు, అంటే యోసేపు అన్నలు బేకారంలాగా అయిపోయి కరువు కాలంలో ఎగుప్తులో ధనముందని ఎరిగి, అది అక్కడ తమ్ముడున్నాడని తెలియకపోయినా గోనె సంచులు పట్టుకొని ధాన్యం కొరకు వచ్చి నిలబడితే దొరికిందిరా సందని వాళ్ళని తిట్టకుండా తిట్టాడా, కొట్టించాడా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత విశాలమైన క్రీస్తు మనసును యోసేపులో చూస్తూ ఉన్నాం. వాళ్ళని చూడంగానే ఏడుపు ఆపుకోలేకపోయాడంట. వాళ్ళల్లో 10 మందే ఉన్నాడు. వాళ్ళ చిన్న తమ్ముడు లేడు, రాహేలుకు పుట్టిన 2వ కుమారుడు. ఆ చిన్న తమ్ముడిని చూడాలని ఆశపడి ఎలాగలాగా తమ్ముడిని రప్పించుకోవడానికి కొంచెం నాటకీయంగా చేసి
చివరికి ఆ తమ్ముడిని కూడా తెప్పించుకున్నాక అందరూ వచ్చిన తర్వాత 11 మంది వచ్చిన తర్వాత 45 అధ్యాయాలు చూస్తే ఆ ఆదికాండంలో ఆయన తలుపులు వేసేసి అందరినీ దూరంగా, ఐగుప్తీయులందరినీ దూరంగా వెళ్ళిపోమని చెప్పి బిగ్గరగా ఏడ్చి కౌగులించుకున్నాడట. ఏడ్చి ముద్దు పెట్టుకున్నాడట తమ్ముడిని. అరే, ఎలా శత్రువుని ముద్దు పెట్టుకుంటావు? ఎలా అపకారం చేసినాడికి ఉపకారం చేస్తావు? ఎలాగూ క్షమిస్తావు? ఎప్పుడో క్షమించాడు యోసేపు. ఆ తన్నలను చూసి ఆపుకోలేక ఎలుగెత్తి ఏడ్చి కౌగిలించుకొని, ఇదిగో మీరు ఐగుప్తులకు అమ్మివేసిన, బానిసగా అమ్మివేసిన యోసేపును నేనే. బాబా ఒకసారి చూడండి 45వ అధ్యాయం, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనం. అంతటి యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులకు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తులకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినను నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, అది మీకు సంతాపము పుట్టనీయకండి. ప్రాణరక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపెను. మీరు అమ్మేసారే నన్ను, ఆ యోసేపును నేనే. అతని గెటప్ అంతా ఐగుప్తీయుడి గెటప్గా మారిపోయింది. అందులో రాజుగారు చెరసాల నుంచి రప్పించి రాజవస్త్రాలు ధరింపజేశాడు, క్షౌరం చేయించాడు. అది హెయిర్ కట్ మారిపోయింది. అంతేకాదు, ఇంచుమించు 17-18 సంవత్సరాలు అయిపోయింది. సో అన్ని సంవత్సరాల తర్వాత అందులో అందులో ఐగుప్తు భాష మాట్లాడుతున్నాడు, అక్కడ లోకల్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు ఆయన. అది గుర్తుపట్టలేకపోయారు సహోదరులు. కానీ యోసేపు గుర్తుపెట్టాడు. ఏంటంటే చాలాసార్లు మనకు మేలు చేసిన వారిని, మనం కీడు చేసిన వారిని, మనం మోసగించిన వారిని మనం మర్చిపోతామేమో, కానీ వారు మర్చిపోరు. ఎందుకంటే పగ తీర్చుకోవడానికి. కానీ ఈయన యోసేపు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ఉన్నాడు కనుక, మీ శత్రువు మీ దగ్గరకు వస్తే భోజనం పెట్టమన్నాడు కనుక వారికి భోజనాలు పెట్టించి, నేనే యోసేపు, అయినా మీరు బాధపడకండి నన్ను నమ్మేసినందుకు. మీరు నాకు కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు మేలు చేశాడు. ఈరోజు ఒకే మాట గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఎవరో మిమ్మల్ని అణిచేశారు, కీడు చేశారు, నెట్టేశారు, పైకి రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మాకు హాని చేస్తున్నారు అని ఎవరెవరి గురించి మీరు ఆలోచించుతూ దుఃఖపడుతున్నారో, కానీ దుఃఖపడుతూ వారి విషయమై మీరు చేదైన మనసుతో ఉన్నారేమో, కానీ మీరు వారిని క్షమించేయండి. మీ మనసును నిర్మలంగా పెట్టుకోండి. మీ కీడంతా దేవుడు మేలుగా చేస్తాడు. ఎవరైనా సరేనమ్మా, అది మీ అత్తగారు అవని, మీ కోడలు గారు అవని, మీ భర్త గారు అవని, మీ బిడ్డ అవని, మీ తల్లిదండ్రులు అవని, మీ ఫ్రెండ్ అవని, మీకు ఎంతో మీరు నమ్మిన వ్యక్తి అవని, నీ జీవితాన్ని దేవునితో సరిగా ఉన్నప్పుడు నీకు ఎవరు ఏం చేసినా అది మేలుగానే మారుతుంది. నువ్వు క్షమించే బుద్ధి కలిగినప్పుడు, నీవు సహించే గ్రహించినప్పుడు, నీవు మనుషుల వైపు చూడకుండా నా జీవితము, నా కాలగతులు దేవుడి చేతుల్లో ఉన్నాయి, దేవుని అనుమతి లేకుండా నాకు మేలు జరగదు, కీడు జరగదు, నాకెవరూ సహాయము చేయలేరు, నాకెవరూ అపకారము చేయలేరు అనే ఉన్నతమైన హృదయం కలిగి ఉంటే సమస్తము నీ కొరకు సమకూడి జరుగునట్లుగా దేవుడు మేలు కొరకు జరుగునట్లుగా చేస్తాడు. నమ్మండి. అంతేకాని ఎవడో ఏదో చేశాడని నేను అదే చేస్తానని, లేక వారి మీద కోపం పెట్టుకొని వారి హృదయం వారిని ఎలా బాధ పెట్టాలని వారి మీద నువ్వు ఆయాసంతో ఉంటే నీ ఆరోగ్యం పాడైపోద్ది, నీ ఆత్మ పాడైపోద్ది, నీ ఆధ్యాత్మిక జీవితం నాశనం అయిపోద్ది, నీ సమాధానం పాడైపోద్ది, నీ సంతోషం పోనేపోద్ది. కాబట్టి క్షమించు, సహించు, ప్రభువుకు చెప్పుకో. నీ మీద ఎగతాళి చేసిన వారు, అవమానపరిచిన వారు, కీడు చేసిన వారు, హాని చేసిన వారు ఏదో ఒక రోజు నీ ముందు నిలబడి నిన్ను క్షమాపణ అన్నట్లుగా దేవుడు తన ఆత్మకార్యాలు జరిగిస్తాడు. నీ ముందు కనపడినప్పుడు కూడా ఏ మాత్రము పాతవి రెచ్చగొట్టక, పాతవి గుర్తుపెట్టుకోక ప్రేమను పంచు. యోసేపు తన అన్నలకు ప్రేమ పంచాడు. ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది, మీరు వచ్చేయండి ఇక్కడికి, నా దగ్గరికి, నాన్నను కూడా తీసుకురండి,
అందరూ వచ్చేయండి, ఇక్కడే మీరు నాతో పాటు సమృద్ధిగా ఉందరు. కానీ మీకు మంచి ఇల్లు ఇస్తాను, మీకు మంచి అవకాశాలు, అన్ని వసతులు ఇస్తాను అని వారికి చెప్పి ఆ బెంజామీను మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చాడు. అన్నలందరినీ కౌగులించుకున్నాడు. ఎంత గొప్ప సమాధానం అండి అన్నదమ్ముల ఐక్యతతో ఉంటే. ఎంత గొప్ప సమాధానం. అన్నదమ్ములు అందరూ ప్రేమతో నడుచుకుంటే ఆ తండ్రి గుండె ఎంత ఊరటపడుద్ది. అలిసిపోయిన యాకోబు, కృంగిపోయిన యాకోబు వృద్ధాప్యంలో నలిగిపోతూ చనిపోయాడు అనుకున్న యోసేపుని జంతువు తినేసింది, క్రూర మృగాలు తినేసినాయి అనుకోని లేడని రోజు ఏడుస్తూ ఉన్నాడట. ఆయన చెవిలో యోసేపు బ్రతికే ఉన్నాడు, రండి రమ్మన్నాడు మనల్ని చెప్పినప్పుడు ఆ తండ్రి ఎంత తృప్తిగా రెండు వృద్ధాప్యంలో యాకోబుకి ఊరట కలిగింది. మీ తల్లిదండ్రులకి, మీ కుటుంబ సభ్యులకి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందుగా వారు మీకు చేసిన ప్రతి కీడును, ప్రతి అన్యాయాన్ని, చిన్న చిన్న విషయాల్లో మనం అలుగుతాం, కోపగించుకుంటాం. చిన్న విషయాల్లో నాదైతే తను తీసుకున్నాడని అలాంటి ఏమన్నా ఉంటే ఈరోజు సరి చేసుకోండి. దేవునికి మిమ్మల్ని అప్పగించుకోండి. ప్రభువు నీకు జరిగే ప్రతి కీడు దేవుడితో నీ ప్రవర్తన సరిగా ఉంటే మేలుగా మారుస్తాడు. నీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ఈ లోకంలో మమ్మల్ని మమ్మల్ని ప్రేమించాలని, మమ్మల్ని ఎవ్వరూ మోసగించకూడదని, మమ్మల్ని ఎవరు దూషించకూడదని, మమ్మల్ని విమర్శించకూడదని, మేము మంచోళ్ళని చెప్పుకోవాలని ఆశపడుతుంటామే. కానీ అది ఎంత అజ్ఞానం అన్నది గుర్తించి మనుషులు మమ్మల్ని గురించి ఏమనుకున్నా, మనుషులు మాకు ఏది చేసినా నీవు అనుమతించకుండా మాకేది జరగదని, నీ అనుమతి లేకుండా మా జీవితంలో మేలైనా కీడైనా జరగదని నీ మీద మా విశ్వాసం ఉంచుటకు సహాయం చేయము. కీడు వచ్చినప్పుడు క్రీస్తు యేసును కలిగిన మనస్సు కలిగి, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగను కనుక వీరిని క్షమించమన్న ప్రార్థన మనసు కలిగి జీవించడానికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అంటే తండ్రి అంటే దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మీద వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాను. తప్పక ప్రభువుని జవాబిస్తాను. డాక్టర్ దీపాలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎక్కడైనా చూస్తున్నారో మీ ఊరు పేరు లైక్ చాట్లోకి వచ్చి టైప్ చేయండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 హెచ్చరిక, అలాగే సాయంత్రం 8 గంటలకి కల్వరి ప్రతి తొడిలో 9 గంటలకి కల్వరి ప్రతి తొడిలో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడండి కాక. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాను. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా,
అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. జయ